హాయ్ అండి, అందరికీ నమస్కారం. భోగి పండగ గురించి అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సంస్కృతం ప్రకారం భోగి అనే పదం బగ అనే పదం నుంచి ఉద్భవించింది. అంతేకాకుండా ఈ పండగను దక్షిణాయనానికి చివరి రోజుగా కూడా భావిస్తారని పురాణాల్లో పేర్కొన్నారు. దక్షిణాయనంలో పడ్డ కష్టాలన్నీ తొలగిపోవాలని భోగి మంటల ద్వారా అగ్నిదేవుడికి సమర్పిస్తారని పూర్వీకులు తెలిపారు. దీనికి కారణంగా రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయని ప్రజల నమ్మకం. ఈ భోగి పండుగ రోజున అందరూ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేస్తారు. తర్వాత భోగి మంటలు వేసి అందులో ఆవు పేడతో చేసిన పిడకలు, ఇంట్లో ఉండే పాత సామాన్లను మంటల్లో వేస్తారు. ఇలా తగలబెట్టడం వల్ల మన మనసులో ఉన్న చెడు మొత్తం తొలగిపోయి మంచి పెరుగుతుందని ప్రజల నమ్మకం. అంతేకాకుండా భోగి పండగ రోజున ముత్తైదువులు బొమ్మల కొలువు చేస్తారు. ఈ సమయంలో ఆడపడుచులతో చిన్న పిల్లల మీద రేగుపళ్ళు పోయిస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లల తలపై ఉండే బ్రహ్మరంధ్రం ప్రభావితమై జ్ఞానవంతులవుతారని పూర్వీకుల నుంచి వస్తున్న ఓ నమ్మకం. అంతేకాకుండా ఈ రోజున పల్లెల్లో ఉండే ప్రతి ఒక్కరూ ముందుగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఒకరి ఇళ్లలోకి మరొకరు వెళ్ళి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.